నా సౌమ్యంగా సినిమా ఓకే భయ్య, వన్ టైం వాచబుల్. నాగార్జున గారి యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అల్ల నరేష్ గారు కూడా చాలా బాగా అంటే ఏడిపించారు. కానీ స్టోరీ కొత్తగా ఏం లేదు, ఆల్రెడీ చూసినట్టే ఉందన్నమాట. నాగార్జున గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. రేటింగ్ అయితే 5కి 3 ఇస్తాను భయ్య, అంతే. థ్యాంక్ యూ. అదే ఒక ఊరికి గొడవ. ఫ్యామిలీయా చూడొచ్చు. కామెడీ కూడా ఉంది. అల్లరి నరేష్ గారు నాగార్జున గారి మధ్య ఒక సీక్వెన్స్ ఉంటుంది, అది చాలా బాగుంది కామెడీ. ఎందుకంటే కొంచెం ఆ స్టోరీ నాతో డిసప్పాయింట్ వల్ల సినిమా మొత్తం మర్చిపోయాం మనం. రాజ్ తరుణ్ కూడా ఉన్నాడు, అంటే రాజ్ తరుణ్ వల్ల సినిమాకి ఏం ప్లస్ ఏం లేదు. రాస్తే ఏదో ఒక వేరే వాళ్ళని పెట్టినా ఓకే, వీళ్ళని కూడా చాలా మైనస్ ఈ సినిమాకి. స్టోరీ కొంచెం 70% న్యాయం జరిగింది. ఓవరాల్గా వన్ టైం వాచబుల్ భయ్య, అంతే. ఫైట్ సూపర్ ఉన్నాయి. అదే ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్ బాగుంది, కొంచెం కరెక్ట్గా చేయలేదు. అది కరెక్ట్గా చేసి ఉంటే ఇంకా బాగున్నాను. సరే నెక్స్ట్ ఇంకా చాలా సినిమాలు చేయాలి కదా ఆయన. నెక్స్ట్ వన్ టైం అయితే వాచబుల్ చాలా. అనా టైటిల్ నా సౌమిరా సైకిలా ఏం లేదు, అంటే సైకిల్ పల్లెటూరు వాతావరణం 90s 47 కాబట్టి సైకిల్ వాడారు. ఆ సైకిల్ ఒకసారి చైన్ సీన్ కూడా ఉంటుంది. మొత్తం నాగార్జున గారు పాత సినిమాలు కూడా కొన్ని కనిపిస్తుంటాయి. మొత్తానికి సినిమా అయితే అదనమాట. రీసెంట్ టైమ్స్ లో ఇంత పెద్ద కాస్టింగ్ ఉండి యాక్టర్స్ అందరినీ పర్ఫెక్ట్ గా వాడిన సినిమా అంటే ఇదని చెప్పుకోవచ్చు. సినిమా అయితే మినిమం అయితే హిట్ అయితే పక్కా ఇద్ది అనమాట. సంక్రాంతికి మస్ట్ వాచ్ ఫ్యామిలీ మూవీ అనమాట. హనుమాన్ తర్వాత ఖచ్చితంగా ఈ మూవీ అయితే ఖచ్చితంగా అందరూ వెళ్ళి వాచ్ చేయాల్సిన మూవీ. ఖచ్చితంగా సంక్రాంతి పండుగని సినిమాలో చూపిస్తారనమాట. సంక్రాంతి పండుగ నిజమైన సంక్రాంతి పండుగ. అన్ని మూవీస్ కమర్షియల్ లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా తీసినట్టు అనిపించింది. సినిమా మాత్రం నాగార్జున గారికి మంచి కంబ్యాక్ అనమాట. అల్లరి నరేష్ గారి యాక్టింగ్ కానీ రాజ్ తరుణ్ గారి పర్ఫార్మెన్స్ కానీ అదృశ్యం అనమాట. అల్లరి నరేష్ చేసే యాక్టింగ్ కి ఒకనొక టైంలో జనాలు అరిశారనమాట నాగార్జున గారి సీన్ల కన్నా. ఆ టైప్ పర్ఫార్మెన్స్ అనమాట అల్లరి నరేష్ కానీ. బాగుంది భయ్య. రాజ్ తరుణ్ గారి కన్నా అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ చాలా నోటిఫికబుల్. ఈవెన్ నాగార్జున కన్నా కానీ అల్లరి నరేష్ క్యారెక్టర్ ఒక్కోసారి అల్లరి నరేష్ హైలైట్ అయిపోతారు అనమాట. టోటల్ గా సినిమా అయితే సూపర్ హిట్ అవుతుంది. సినిమా అయితే పక్కా హిట్, మినిమము అన్ఎక్స్పెక్టెడ్ హిట్ ఖచ్చితంగా. ఇది మిగతా సినిమాలతో కంపేర్ చేసి ఈ సినిమా ఎలా ఉంది? చాలా బెటర్ భయ్య. నేను 4 సినిమా, యాక్చువల్గా ఇది 4వ సినిమా నేను చూసాను. అన్ని సినిమాల్లో కన్నా ఫస్ట్ హనుమాన్ తర్వాత ఇది బెస్ట్. ఖచ్చితంగా ఇదైతే మస్ట్ వాచ్ సంక్రాంతి. ఖచ్చితంగా ఫెస్టివల్ ఈజ్ మూవీ. కన్ఫామ్ గా ఫ్యామిలీస్ చూడాల్సిన సినిమా. మినిమం కన్ఫామ్ గా వాచ్ చేయాలన్నమాట. సంక్రాంతిని ఖచ్చితంగా తెచ్చాడు ఇంటికి. మూవీలో ఎవ్రీ క్యారెక్టర్ గుడ్ బై. యాక్చువల్లీ రీసెంట్ టైమ్స్ లో కాస్టింగ్ తీసుకుంటున్నారు కానీ ఎవరిని క్యారెక్టర్స్ ని సరిగ్గా వాడరు అనమాట. కానీ ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరిని పర్ఫెక్ట్ గా వాడారు అనమాట. కాస్టింగ్ బంగారు రాజుకి మించి ఉంది. నాకైతే నాగార్జున గారి మూవీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇది అయిద్ది అనిపిస్తుంది. సినిమా మాత్రం ఖచ్చితంగా ఆడియన్స్ కి నచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే ఖచ్చితంగా బాగా నచ్చింది. మస్ట్ వాచ్ సంక్రాంతి. నేనైతే 3 ఇస్తాను భయ్య రేటింగ్. నాగార్జున గారి ఫ్యాన్స్ కి బాగుంటుంది, అంటే మరి మిగతా ఆడియన్స్ మిగతా వాళ్ళకి కూడా బాగుంటుంది. ఎంటర్టైన్మెంట్ ఉంది, మూవీ బాగుంది. అంటే కంబ్యాక్ అనుకోవచ్చా నాగార్జున గారికి? కంబ్యాక్ అంటే ఓకే, ఫెస్టివల్ మూవీ. అంటే ఆల్రెడీ ఎంటర్టైనర్ అండి. ఆల్రెడీ చాలా సినిమాలు వచ్చున్నాయి కదా, కంపేర్ చేసుకుంటే కంపారిజన్ కాదు, ఎంటర్టైన్మెంట్ అది బాగుంది. బంగారు రాజు అది వేరే ప్యాటర్న్, ఇది వేరే ప్యాటర్న్ అండి. అల్లరి నరేష్ అంత సెంటిమెంట్ బాగుంది. కొంచెం బాగా తీయచ్చు కానీ బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. అన్ని మేము చెప్పకూడదు, చూసే వాళ్ళకు కూడా థ్రిల్ ఉండాలి కాబట్టి సినిమా గుడ్ ఫీల్ సినిమా అండి. చాలా బాగుంది సినిమా. ఒక పాత రోజుల్లో మనం మంచిగా బ్లాక్ అండ్ వైట్ సినిమా ఎట్లయితే చూసి బయటకు వచ్చే వాళ్ళమో అంత మంచి గుడ్ ఫీల్ ఇచ్చాడు నాగార్జున. చాలా అద్భుతంగా ఇచ్చాడు. 4 సినిమాల్లో ఇదో స్టైల్. ఇది ఆ అమ్మాయి హీరోయిన్ ఫేస్ చూడడానికి వెళ్ళాలి, నాగార్జున గారి కొత్త స్టైల్ చూడడానికి వెళ్ళాలి. అలాగే సెంటిమెంట్ బాగున్నది, లవ్ స్టోరీ బాగుంది. డిఫరెంట్ ఇప్పటి వరకు ఇలాంటి లవ్ స్టోరీ ఎక్కడ రాలేదు. రావు రమేష్ డైలాగులు కూడా ఆయన స్టైల్లో ఆయనే ఉన్నాయి. అల్లరి నరేష్ అయితే అద్భుతంగా యాక్టింగ్ చేసేసాడు, చాలా బాగుంది. క్యారెక్టరైజేషన్ అన్ని ఎలా ఉన్నాయి? అందరు ఎవరికి వాళ్ళు బాగా చేశారు. నాగార్జున మెచ్చుకోవాలి, అందరికి ఈక్వల్ ఇచ్చాడు. తాను ఒక్కడే కనబడాలి, సినిమా మొత్తం ఒక్కడే ఉండాలి, ఒక్కడే చేయాలని అనుకోలే, అందరికి ఇచ్చాడు. అందరు చేశారు, ఎవరి క్యారెక్టర్లలో వాళ్ళు చేశారు. చాలా బాగుంది. నరేష్ గారి క్యారెక్టర్, రాజధాని గారి క్యారెక్టర్ చాలా బాగుంది. వాళ్ళిద్దరిది ఎక్కువ నడుస్తుంది సినిమా అంతా. మధ్యలో నాగార్జున వచ్చేసి అందుకుంటాడు అనమాట. ఆ క్యారెక్టర్ దాన్ని లేపడానికి చేస్తుంటాడు.
ఈ సంక్రాంతి బరిలో నిలిచినట్టేనా? 100% నిలుస్తాను. ఫ్యామిలీ పరంగా చూడాలి అనుకునే ప్రతి ప్రేక్షకుడు వచ్చి చూస్తారు. అంటే మామూలుగా నాగార్జున గారు అంటేనే సంక్రాంతికి బరిలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా హిట్ అవుతుంది. అలా ఇంత ముందు వచ్చిన సినిమాలతో కంపేర్ చేసి ఇది అంత హిట్ పడ్డట్టేనా? ఇప్పుడు ఒక మాట చెప్తాను మీ అందరికి కూడా, ఈ సినిమా ఈ ఇయర్ ఏమైపోయింది అంటే, గతంలో ఆదిపురుష్ సినిమా ఎఫెక్ట్ దానివల్ల హనుమాన్కి వచ్చింది. అది ఏమనుకున్నారంటే ఆదిపురుషులో మొత్తం వక్రీకరించారు చేశారని అందరు మైండ్లలో కూర్చుంది, అర్థం చేసుకోలేక. దాంతో దీంట్లో హనుమాన్ని కొద్ది చూపించేసరికి గొప్ప భక్తి సినిమా అనేసి నాకు కూడా ఉన్నది, లేదంటే లేదు, దాని గురించి గొప్ప చెప్తాను. అది ఉండడం వల్ల అందరి మైండ్లో హనుమాన్ అని కూర్చుంది. బట్ ఆ హనుమాన్ ఇప్పుడు ఈ రోజు హిట్ అవ్వడానికి కూడా ప్రధాన కారణం ప్రభాస్ ఆదిపురుషే. ఎందుకంటే అది ఇంటర్నేషనల్ లెవెల్ సినిమా. అది అందరికి అర్థం కాక ఏం చేశారంటే ఈ సినిమా బాగుంది ఇట్లా తీయాలనుకొని వస్తున్నారు అంతే తప్ప, అది గనక ఆదిపురుష్ కంటే ముందు హనుమాన్ రిలీజ్ అయినట్టు ఇంత రెస్పాన్స్ రాకపోతుండే. 100% మీరు ఎట్లనైనా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ రోజు హనుమాన్ హిట్ అవుతుంది అంటే సినిమా, దానికి ఆదిపురుష్ ప్రభాసే కారణం. దానికి ఇప్పుడు ఈ సినిమా గురించి ఓవరాల్ గా చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ సినిమా చెప్పాలి అంటే నాగార్జున హిట్ అండి. ఫ్యామిలీతో చూడొచ్చు, ఇంకేం కావాలి, ఫ్యామిలీతో చూడొచ్చు. చిన్న పిల్లలు పెద్దలు అందరు ఎంజాయ్ చేస్తారు, ఇంకేం కావాలి. ఇప్పుడు ఆల్రెడీ మహేష్ బాబు గారి సినిమా, వెంకటేష్ గారి సినిమా వచ్చింది, అంటే హనుమాన్ సినిమా వచ్చింది. ఇవన్నీ మంచిగానే కొంచెం పాజిటివ్ టాకే వచ్చినాయి. మరి ఈ సినిమా పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు ఉన్న దాంట్లో ఎంటర్టైన్మెంట్ గా హ్యాపీగా గుడ్ ఫీల్ తో రావాలనుకుంటే ఈ సినిమా చూడండి అని చెప్తున్నాను. గుడ్ ఫీల్ తోటి అన్నం తింటే కడుపు నిండుతుంది, సినిమా చూస్తే మనసు అంటే నిండుతుంది. కొంతమంది అంత లేదు సినిమా అంటున్నారు. ఇక ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటదండి. అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి, దాన్ని చూసి దీన్ని చూసి దాన్ని మాట్లాడొద్దు. ఏ దానికి ఆ దానికే ఉండాలి. నేను అదే చెప్తా, బిర్యానీ తింటే బిర్యానీ ఎంజాయ్ చేయాలి, ఇడ్లీ సాంబార్ తింటే ఇడ్లీ సాంబార్ తినాలి, దోశ తింటే దోశ ఎంజాయ్ చేయాలి. ఈ సినిమా గుడ్ ఫీల్ తో చూడాలనుకుంటే ఈ సినిమా డైరెక్టర్ ఎలా తీసాడు దానికి చూసి రావాలి తప్ప, నేను ఇట్లా అనుకున్నా నేను అట్లా అనుకున్నా అదైపోయినది నువ్వు ఎట్లా అనుకుని వస్తావు. నువ్వు ఎన్నిసార్లు వచ్చినా సినిమా మారదు. సినిమా ఏమున్నదో అదే ఉంటది. అది ఎందుకు తీసిండు, ఎలా తీసిండు, ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ లైన్ ఏంటి, దాన్ని నువ్వు కనెక్ట్ అయితే నువ్వు ఎంజాయ్ చేస్తావు. అది కనెక్ట్ కాకపోతే ఏది ఎంజాయ్ చేయవు. ఇప్పుడు నేను కనెక్ట్ కాకపోతే కొందరు ఉంటారు, దేవుని నమ్మని వాళ్ళు ఉంటారు, హనుమాన్ సినిమాని కూడా వికరిస్తారు. అట్లాంటి అప్పుడు వేస్ట్ అన్నట్టు అయిపోతుందా. ఇప్పుడు ఓవరాల్ గా ఈ సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి 4 ఇస్తా. 1995 నుండి 96 నుండి అంటే హలో బ్రదర్, నిన్నే పెళ్ళాడతా మూవీ నుండి కూడా నాగార్జున సార్ మూవీస్ చూస్తూ పెరిగిన వాడిని నేను. 3rd క్లాస్ 4th క్లాస్ ఉన్నప్పటి నుంచి. ఇప్పుడు నేను మూవీ చూసినాక నాకు అనిపించింది ఏంటంటే ఆయన గ్లామర్, కరిష్మా, చామ్ ఏ మాత్రం తగ్గలేదండి. ఆ వింటేజ్ నాగార్జున గారి లుక్స్ మెయింటైన్ చూస్తున్నంత సేపు కూడా స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూనే ఉన్నాయి కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. డైరెక్టర్ని మెచ్చుకోవాలి ముందుగా, బిన్నీ గారిని. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారిని కూడా మెచ్చుకోవాలి. వీళ్ళ కొలాబరేషన్ మాత్రం అవుట్ స్టాండింగ్ అండి, అంత బ్రహ్మాండంగా ఉంది. నాకు చాలా బాగా. మిగతా క్యారెక్టరైజేషన్లు అన్ని ఎలా ఉన్నాయి? ఇప్పుడు నాగార్జున గారి అల్లరి నరేష్ గారి కాంబినేషన్, అలాగే నాగార్జున గారు రాజ్ తరుణ్ గారి కొలాబరేషన్, నాగార్జున గారు ఆశిగా రంగనాథ్ గారి కొలాబరేషన్, ఇలా ఎన్నో కొలాబరేషన్స్ కనుక చూసుకుంటే ప్రతిదీ కూడా ఎలివేట్ అవుతూనే ఉంది కానీ ఎక్కడ డౌన్ ఫాల్ లేదు. లేకపోతే గ్రాఫ్ అనేది మధ్యమంగా యావరేజ్ లెవెల్లో అయితే లేదండి. ప్రతిదీ కూడా ఎలివేషన్ చాలా బాగున్నాయి. దానికి తగ్గట్టుగా అదృష్టవశాత్తు ఏంటంటే కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మేజర్ హైలైట్ అలాంగ్ విత్ బిన్నీ గారు. నాకు తెలిసి ఇది డైరెక్టరియల్ వెంచర్ డెబ్యూ అనుకుంటా బిన్నీ గారిది. చూడాలి నెక్స్ట్. రావు రమేష్ గారి క్యారెక్టర్, నాజర్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? రావు రమేష్ గారిది తెలిసిందే కదండి, ఆయనది ఎప్పుడు కూడా పండిపోతూ ఉంటుంది. నాజర్ గారిది ఏంటంటే ఆయన క్లైమాక్స్ షాట్ లో ఆయన విష సర్పపు బుద్ధులు బయటపడతాయి అనమాట, అంత మించి ఏం లేదు. అంతవరకు కూడా దత్తపుత్రుడిగా చూసుకుంటూ నాగార్జున గారిని పెంచుకుంటూ ఉంటారు. చివరిలో ఆయన మనస్తత్వం బయటపడుతుంది. బాగుందండి. లేదండి, నేను చూసొచ్చాను, నా పర్సెప్షన్ అయితే బాగుంది. ఓవరాల్ గా మీరు అయితే ఈ సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఓవరాల్ గా అయితే బాగుంది, దయచేసి చూడండి, థియేటర్కి వచ్చి చూడండి. క్రిటిక్స్ రేటింగ్స్ కన్నా కూడా మూవీని దయచేసి పర్సనల్ గా స్క్రీన్స్ లో మీరు చూసి అప్పుడు మీరు జెన్యున్ గా మాట్లాడండి. ఎంజాయ్ చేయొచ్చు, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసాం మూవీ. నాగార్జున గారికి కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా? అవునవునవును, నాగార్జున గారికి కంబ్యాక్ మూవీ. యాక్చువల్ గా సరికొత్త ట్రెండ్ సృష్టించడానికి ఆయనే కింగు. అది కింగ్ వల్లనే సాధ్యం ఏదైనా సరే, అందుకే ఆయన కింగ్ అంటారు. కొత్త డైరెక్టర్లతో హిట్ కొట్టడం అది ఆయన ఒక్కడికే సాధ్యం, ఇంకెవరి వల్ల కాదు. సో ఈ పండగకి, సంక్రాంతి పండగకి నా సామిరంగా మాస్ జాతర. అంటే ఇప్పుడు వచ్చిన 4 సినిమాల్లో ఇదే హైలైట్ ఉంటుంది. ఇదే హైలైట్ నా సామిరంగానే. మిగతా క్యారెక్టరైజేషన్ అన్ని ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. అల్లరి నరేష్ గారి పాత్ర అయితే చాలా బాగా పండింది నాగార్జున గారి పక్కన. అల్లరి నరేష్ గారు
అల్లరి నరేష్ గారు ఈ పాత్రకు చాలా బాగా జీవించేశారు. ఎందుకంటే నాగార్జున గారికి వీరాభిమాని అల్లరి నరేష్ గారు కాబట్టి ఆయన జీవించేశారు. ఎక్స్ట్రాడినరీగా ఉంది మూవీ, మాత్రం చాలా చాలా బాగుంది. కొంతమంది కొంచెం లాగ్ ఉంది అది ఇది అంటున్నారు. లాగ్ ఏం లేదు, అంటే లైక్ అభిమానులు అయితే పండగ చేస్తారు యాక్చువల్ గా. లాగ్ ఏం లేదు, చాలా మిగతా కామన్ ఆడియన్స్ కి అంటే అది మిగతా కామన్ ఆడియన్స్ కు అలా అనిపించవచ్చు, బట్ ఎక్కడ లాగ్ అనే ఏం లేదు. కంటిన్యూస్ గా నార్మల్ గా బాగుంది సినిమా. ఓవరాల్ గా ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు సినిమా గురించి? ఓవరాల్ గా ఫ్యామిలీతో చూడవలసిన మూవీ ఇది. నా సామిరంగా ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడవచ్చు. అక్కినేని నాగార్జున గారు సూపర్ డూపర్ హిట్. కింగు ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే కింగే. సో కాబట్టి అది నా సామిరంగా సూపర్ డూపర్ హిట్ పండగ. ఆ చైన్ లాగే సీన్ అది సినిమా హిట్. ఫ్యామిలీ చూడొచ్చు, ఫ్యామిలీ అందరూ చూడొచ్చు సినిమా. అంటే ఒక కంబ్యాక్ మూవీ అవుతుందా ఈ సినిమా చెప్పుకోవచ్చు. నాగార్జున గారి హిట్స్ లో ఇది ఒక మూవీ అండి. లేదు లేదు అసలు నాగార్జున గారు కంబ్యాక్ అంతే. ఇప్పుడు రెండు క్లాస్ మాస్ అన్ని మీకు ఫ్యామిలీ మాస్ ఫైట్స్ ఉన్నాయి, సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ చాలా బాగున్నది. నాగార్జున గారు ఆబ్వియస్లీ నాగార్జున గారు. ఇప్పటిదాకా వచ్చిన మూవీస్ లో మీకు ఏది హైలైట్ అనిపించింది? ఇప్పటిదాకా వచ్చిన మూవీస్ లో చూడండి హనుమాన్, అది గ్రాఫిక్స్ ఆ సినిమా చాలా బాగుంది, మేము చూసాం. హర్ష ఎలా ఉంది హనుమాన్? బాగుంది. నెక్స్ట్ గుంటూరు కారంలో మహేష్ బాబు గారు చేసే కామెడీ గురించి గుంటూరు కారంకి వెళ్ళొచ్చు మనం, బాగుంది, మేము చూసాం. నెక్స్ట్ సైంధవ, అందులో సైంధవ ఎలా ఉంది నన్ను చూసాం కదా వెంకటేష్ మూవీ. మొత్తం మూవీస్ మొత్తం కవర్ చేసావా నువ్వు? లాస్ట్ మూవీ ఇది ఈ రోజు రిలీజ్ అయింది. సైంధవ సినిమా అయితే యాక్షన్ అండి, యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి అందులో వెంకటేష్ గారిది. ఇది మాస్ ఫైట్స్, సాంగ్స్, సంక్రాంతి. మిగతా క్యారెక్టరైజేషన్ అన్ని ఎలా ఉన్నాయి? అల్లా నరేష్ గారిది నెక్స్ట్ చాలా బాగుంది. రాజ్ తరుణ్ గారి క్యారెక్టర్ రాజ్ తరుణ్ గారిది కూడా బాగుంది, మెయిన్ అల్లా నరేష్ గారిది. కొంచెం లాగ్ ఉంది ఫ్యాన్స్ కంటే, మామూలు ఆడియన్స్ అంత కనెక్ట్ అవ్వలేదు అంటున్నారు, దానికి ఏమంటారు? లేదండి మాకైతే బాగున్నది. ఒక్కొక్కరు ఒక్కో వేలో ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మూవీ గురించి? బాగుంది. సినిమా అంటే ఎలా ఉండాలన్న, ఆ సినిమాలో ఆటలు పాటలు డాన్స్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ కామెడీ ఇవన్నీ ఉండాలన్న. అలాంటిది ఇవన్నీ ఉన్న సినిమా ఏదిరా అని చెప్తే నా సామి రంగా అని చెప్తా అన్న. ఎందుకంటే సినిమాలో ఒక పల్లెటూరులో జరుగుతుంది అన్న, పల్లెటూరు వాతావరణంలో పండగ, సంక్రాంతి, కనుమ, భోగి ఇవన్నీ ఎలా జరుగుతాయి, ఆ రోజులు ఎలా ఉంటాయి అవన్నీ సినిమాలో చూపించారు. నాకు చాలా బాగా నచ్చింది అన్న. ఇంకోటి నాగార్జున గారి స్టైల్ అన్న, స్టైల్ కానీ, గ్రేస్ కానీ, లుక్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ అసలు ఎక్కడ వేరే లెవెల్ ఉంది. అంటే ఒకప్పుడెప్పుడో చైన్ లాగిండన్న, చైన్ లాగి ఇట్టు కొట్టిండు. ఈ సినిమాలో కూడా ఇంటర్వెల్ ముందు చైన్ లాగుతాడన్న. అమ్మ వేరే లెవెల్, ఊరా మాస్ ఫైట్ అన్న. ఆ సీన్ అయితే డైరెక్షన్ ఎలా ఉంది? మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ చాలా బాగుంది. డైరెక్షన్ అమ్మ విజయ్ బిన్ని గారు, మీరు డాన్స్ మాస్టర్ అంటారు కానీ డాన్స్ మాస్టర్ కాదండి, మీరు పెద్ద డైరెక్టర్ అండి. ఎందుకంటే అంత మంచి చేసిరు. స్టోరీ కూడా వేరే లెవెల్ ఉంది. క్లైమాక్స్ లో ఉంటది అన్న ఎమోషనల్ ఫైటింగ్ అంటే మీరే అర్థం చేసుకోండి. నిజంగా ఏడ్పించేసిండు అన్న. మిగతా క్యారెక్టరైజేషన్ అన్ని ఎలా ఉన్నాయి అన్న? అల్లరి నరేష్ గారు కానీ, రాజ్ తరుణ్ గారు కానీ, హీరోయిన్స్ రుక్షర్ గారు కానీ, బిర్నా కానీ, ఆశికా రంగనాథ్ కానీ, నాగార్జున గారు కానీ, వీళ్ళందరూ మొత్తం 3 హీరోయిన్స్ వాళ్ళు 100% బెస్ట్ ఇచ్చారు. సినిమా వీళ్ళందరికీ ఈ 6 క్యారెక్టర్స్ కూడా మెయిన్ క్యారెక్టర్స్ అన్న. ఎవరు పెద్ద ఎవరు తక్కువ అని కూడా చెప్పాను. 6కి 6 మెయిన్ క్యారెక్టర్స్. అందరు వెళ్ళి చూడండి అన్న సినిమా. ఎవరైనా ఈ సినిమా గురించి తప్పు చెప్తే నా సామి రంగా వాళ్ళకు ఉంటది, వెళ్ళి నా సామి రంగా సినిమా చూడండి అన్న. ఎందుకంటే ప్రతి సీన్ ఈ సినిమాలో సంబరాలు, సంక్రాంతి సంబరాలు ఈ సినిమాలో వేస్తారు బ్రో. ఏం ఫైటింగ్ సీన్స్ కానీ, అల్లరి నరేష్ గారి యాక్టింగ్ మాత్రం సూపర్. ఉగ్రం తర్వాత అల్లరి నరేష్ గారు ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే అల్లరి నరేష్ గారు చాలా ఎమోషన్. ఒక ట్విస్ట్ ఉంటుంది అని అల్లరి నరేష్ గారు ఏమవుతారో చెప్పను బ్రో. ఆ ఎమోషనల్ సీన్లు అందరూ ఏడ్ చేస్తారు బ్రో. అసలు అల్లరి నరేష్ గారి యాక్టింగ్ మాత్రం సూపర్ బ్రో. ఇంకొకటి హీరోయిన్ ఆమె అక్షికా రంగనాథ్ ఏం యాక్టింగ్ చేసిందో ఆమె, అసలు డైలాగ్ కానీ అసలు నాగార్జునతో ఆ హీరోయిన్ తగ్గట్టు సూపర్ వేసింది. ఒకటే చెప్తారు బ్రో, ఈ పండుగకి మాత్రం మామూలుగా ఉండదు, సూపర్ హిట్ నా సామి రంగా. ఎమోషన్స్ కూడా కొన్ని డైలాగ్స్ కూడా చాలా బాగుండేవి. ఇంకోటి ఏంటంటే ఎంఎం కీరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా సూపర్ గా ఉంది. ఇంకా మిగతా అంత ఏం లేదు. ఫైటింగ్ సీన్స్ కూడా అంత హెవీగా అయితే ఇంపాక్ట్ అయితే లేదు. ఇంకా లాస్ట్ కి హీరో చనిపోవాలి, కానీ ఆ సీన్ అనేది మలయాళం మూవీ చూసినప్పుడు నాకు బాగా అనిపించింది. దీంట్లో మాత్రం కొద్దిగా అనిపించలేదు. ఇంకోటి ఏంటంటే చైన్ సీన్ ఉంటాయి ఇంటర్వెల్ ముందర, ఆ సీన్ మాత్రం హైలైట్ ఉంది. కొద్దిగా ఫస్ట్ ప్రిఫరెన్స్ సంక్రాంతికి ఎవరైనా చూడాలనుకుంటే ఫస్ట్ హనుమాన్, సెకండ్ నా సామ్రాంగా,
థర్డ్ గుంటూరు కారం, ఫోర్త్ సైంధవ్. ఈ మూవీస్ చూడాలనుకుంటే అయితే ఇవి చూడండి. ఇంకా దీని కాకుండా మీరు వేరే చూడాస్తే అంటే కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు. కొద్దిగా అవి అయితే బాగుంటాయి. ఇంకా కొద్దిగా అంత హెవీగా అయితే నాకు నాగార్జున గారి ఎమోషన్స్ అయితే కొద్దిగా పండలేదు అనిపిస్తుంది. అల్లా నరేష్ బాగా చేసినారు, సూపర్ చేసినారు. ఇంకా ఫైట్ సీన్స్ కూడా అంత హెవీగా చేయలేదు బ్రో. అసలుకి నరేష్ చనిపోయినప్పుడు అసలుకి ఏదో ఎమోషన్ అనేది నాకు రాలేదు. చిన్న పాప బాగా చేసింది అన్న. నాగార్జున గారు ఆ ఎమోషన్ ఎట్లా రావాలి అసలుకి. నేను మలయాళం మూవీ చూసినాను, ఎంత బాగా అనిపించింది. దీన్ని చూస్తే లేదు, మళ్ళీ స్టోరీ కొద్దిగా చాలా చేంజెస్ చేసిండ్రు. కొద్దిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి ఎంఎం కీరవాణి దుమ్ము లేపిండు. ఆ విషయంలో అయితే ఒప్పుకుంటాము. అలా నరేష్ మిగతా అంతా లేదు. హీరోయిన్ కూడా అంటే ఒకటి థియేటర్ సీన్ ఉంటది, థియేటర్ లో హీరోయిన్ దొరకపోతే ఆ సీన్ చాలా సూపర్ ఉంటది. ఇంకో చైన్ సీన్ ఉంటది. ఈ రెండు మాత్రం హైలైట్ ఉండేది. మిగతా క్యారెక్టరైజేషన్ మొత్తం అన్న మిగతా క్యారెక్టర్స్ అంత ఇంపాక్ట్ అయితే చూపలేదు. అల్లా నరేష్ మేము డామినేషన్ చేయాలి. డైరెక్షన్ బాగుంది కానీ బట్ ఏంటంటే కొద్దిగా చేంజెస్ చేయకుండా రీమేక్ మూవీ కదా, సేమ్ యాక్స్ దించుంటే చాలా సూపర్ గా ఉండేది నాకైతే అనిపించింది. కొద్దిగా రొటీన్ అనిపించింది. నాకైతే నచ్చిందంటే పర్వాలేదు, బాగానే ఉంది, చూడవచ్చు అంతే. సెకండ్ ప్లేస్ బ్లాక్ బాస్టర్, ఇక్కడేమో యావరేజ్. తీసుకున్న కంటెంట్ లో ఏదో చేంజ్ చేద్దాం అని ఉన్న స్టోరీని దుబ్బెడుతున్నారు. అసలు దీంట్లో నాకు అసలు ఏం కొత్తగా అనిపించలేదన్న. పాత సంక్రాంతికి వచ్చే సినిమాలు ఎలా అయితే మనం చూస్తామో సేమ్ అదే స్టోరీ అనిపించింది. బట్ ఇందులో చేసిన యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. డైరెక్షన్ ఆయన చేసిన విధానం కూడా చాలా బాగుంది. ఆ టేకింగ్స్ కానీ ఇవన్నీ చాలా కొత్తగా అనిపించాయి నాకు. ఈ సినిమాలో బీజిఎమ్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ చాలా బాగుందన్న. యాక్టర్స్ అయితే చాలా బాగా చేశారు. ఇందులో చేసిన అంజిగాడి క్యారెక్టర్ అన్న అందరు గుర్తుండిపోద్ది. ఆయన చేసిన ఇన్ని సినిమాల్లో ఒక చిన్న ఎలివేషన్ సీన్ ఉన్నా కూడా ఇందులో చాలా బాగా అనిపించింది. ఇంకా రాజ్ తరుణ్ గారు, అషికా గారు, మిగతా క్యారెక్టర్ అందరూ చాలా బాగా చేశారు. నాకైతే బాగా అనిపించింది. బట్ స్టోరీ ఇంకా కొత్తగా ఉంటే బాగుండేదేమో. ఇంకొందరు విలన్ క్యారెక్టర్ ఉందంటే ఉంది, ఇంకా బాగా చూపించండొచ్చు అనిపించింది. ఏదో పండగ వచ్చామా సినిమా చేసామా అనేలాగైతే అనిపించింది అన్న నాకు. బట్ థియేటర్కి వెళ్ళండి, ఈ పండగకి మీ అందరూ కలిసి ఫ్యామిలీతో చూడండి, ఎంజాయ్ చేయండి. రంగ సినిమానే ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునేటటువంటి అన్ని రకాలుగా కామెడీ కానీ, ఎమోషనల్ కానీ, మా ఫైటింగ్స్ కానీ ప్రతి ఒక్కటి అన్ని రకాల సీన్స్ అనేటివి అన్ని కవర్ అయినాయి. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఏంటంటే కామెడీ అండ్ కొంచెం ఏంటంటే కొన్ని సెంటిమెంటల్ సీన్స్, ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం అసలు ఫైటింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ కానీ చాలా బాగా పెట్టారన్న. నిజంగా ఈ సంక్రాంతి బరిలో వచ్చిన దమ్మున్న మొగోడు దుమ్ము లేపినోడు అని అంటే మన కింగ్ నాగార్జున గారే. మరి చాలా మంది కొంచెం లాగ్ ఉంది, స్లో ఉంది అది అంటున్నారు. మరి అన్న ఫస్ట్ హాఫ్ లో కొంచెం లాగ్ ఉందన్న. సెకండ్ హాఫ్ నుంచి అయితే లాగ్ లేదన్న. ఏంటంటే విలన్ని కూడా ఏంటంటే ఒక సైకో లెవెల్లో చూపెట్టిర్రు, సైకో లెవెల్లో చూపెట్టిర్రు. మామూలుగా మనం విలన్లను ఏంటంటే జనరల్ గా చూస్తాము, ఏంటంటే ఫైటింగ్ చేసుకుంటారు, మామూలుగా కొన్ని చోట్ల ఇచ్చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఇందులో ఏంటంటే విలన్ని ఒక సైకో, అల్లరి నరేష్ కి విలన్ కి ఇద్దరికి మధ్యలో ఒక సైకో రోల్లో చూపెట్టిర్రు విలన్ని. కానీ సెకండ్ హాఫ్ నుంచి అసలు సినిమా స్టార్ట్ అవుతుంది అన్న. ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం మామూలుగా లేదన్న, అసలు దద్దరిల్లిపోయింది థియేటర్ మొత్తం. డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ వాల్యూస్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ లో ఉన్న సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి అన్న. ఏంటంటే ఇప్పుడు ఈ సంక్రాంతి బరిలో వచ్చిన సినిమాలలో ఇప్పుడు అన్నిట్లో కంటే ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా అన్న. ప్రతి ఒక్కరు ఆదరిస్తారు. థియేటర్ లో అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కి కావాల్సిన అన్ని విజువల్స్ ఈ మూవీలో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ కావద్దు. థియేటర్కి వచ్చి ఈ సినిమాని ఆదరించాలి, ఎంజాయ్ చేయాలి. నాగార్జున గారి పర్ఫార్మెన్స్ ఒక యంగ్ హీరో ఇంట్రడ్యూస్ అయితే ఎట్లుంటుందో అట్లుంది. నిజంగా అయితే మూవీ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతికి అందరు విలేజ్ వెళ్తారు కదా బ్రో, కొద్దిగా జాగ్రత్త. మీ ఇంటికి తాళాలు కరెక్ట్ వేసుకున్నారా లేదో చూసుకోండి, ఎందుకంటే మీ ఇంట్లో పడతారు దొంగ. సూపర్ గా ఉంది నా సామి రంగా అంత బాగుంది. ఏంటనా చెయ్యలేదు నాగార్జున గారు. నిజంగా అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నారు బ్రో. నిజంగా నెక్స్ట్ లెవెల్ మూవీ అయితే సంక్రాంతికి బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. ప్లేస్లు నేను డిసైడ్ చేయలేను బ్రో, ప్లేస్ మూవీ అయితే బాగుంది బ్రో. అవును, ఆ మూవీస్ కూడా చూసిన, అవి బాగున్నాయి. ఈ మూవీ అయితే ఇంకా సింగిల్ గా వచ్చింటే కంపారిజన్ ఉండేది కాదు. బట్ ఇప్పుడు పోటాపోటీకి వచ్చినాయి కాబట్టి కంపారిజన్ ఉంటది కదా. అంటే స్టోరీలు వేరుగా బ్రో. ఇప్పుడు స్టోరీ కంటెంట్ క్యారెక్టర్ స్టోరీ తగ్గట్టు క్యారెక్టర్. 4 చెప్తున్నాను కదా. ఫస్ట్ మహేష్ బాబు సినిమా నచ్చింది, నిన్ననేమో వెంకటేష్ తమ్ముడు సినిమా నచ్చింది, ఈ రోజు నాగార్జున సినిమా నచ్చింది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది.
చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని